శ్రీకాళహస్తిలోని ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయానికి విచ్చేసిన రీడర్స్తో రెడ్డివారి గురువారెడ్డి సమావేశమై గ్రంథాలయంలో పేపర్లు అందుబాటులో ఉన్నాయా, పుస్తకాలు అన్ని అందుబాటులో ఉన్నాయా, అదేవిధంగా గ్రంథాలయానికి సంబంధించిన అన్ని విషయాల గురించి ద్వారా తెలుసుకున్నారు. కొద్దిసేపు వారితో కలిసి పేపర్ చదివి అదేవిధంగా టైమింగ్స్ కు సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి గ్రంథాలయంలో 3400 మందికి పైన సభ్యులు ఉన్నారని, రీడర్స్ కూడా సంఖ్య పెరగాలని అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ అధికారిని పనిచేయవలసిందిగా చైర్మన్ ఆదేశించారు. అనంతరం ఉన్నత పాఠశాల విద్యార్థులతో రీడర్స్ తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. విద్యార్థులు కూడా అత్యధికంగా దేవాలయం లాంటి గ్రంథాలయంకు వచ్చి కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ న్యూస్ పేపర్లను చదువుకొని భవిష్యత్తులో మరింత ముందుకు పోవాలని ఆకాంక్షించారు. ఎట్లుంది గ్రంథాలయంలో 8 నుంచి 11 వరకు పేపర్లు అందుబాటులో ఉన్నాయా? పేపర్లు అందుబాటులో ఉన్నాయా? ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త, ఆంధ్రప్రభ పుస్తకాలు, ఈ మీకు ఏదన్నా పౌరాణిక పుస్తకాలు, దేవుడి పుస్తకాలు, అదేవిధంగా చరిత్ర, మహనీయుల చరిత్ర, కాంపిటేటివ్ బుక్స్ ఎడ్యుకేషన్ పుస్తకాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా? ఈ టైమింగ్ 8 నుంచి 11, సాయంత్రం 4 నుంచి 7 బాగుంటుందా? ఇబ్బంది లేదా? ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది లేదు. టైమింగ్ బాగుందా? నీట్గా ఉంది, ఇబ్బంది లేదా టైమింగ్? అభిప్రాయం చూసుకోవడం ఇంతకుముందు లావణ్య ఉంటుంది, ఇప్పుడు ఇన్ఛార్జ్ హరి వచ్చాడు. లావణ్య కూడా ఒక రోజు వస్తుంది నెలలో. ఈ వాటర్ కూడా సమస్య ఉందన్నారు, ఎంపీడీఓ కూడా చెప్పాను. అయిపోయింది మళ్ళీ ఈసారి పోయా అంటే మొత్తం మీద అయితే బాగుంది. ఈ టైమింగ్స్ అన్నీ కూడా ఇంకా కూడా ఎక్కువ మంది మీరు కూడా 10 మందికి చెప్పి చూడండి. ఇప్పుడు సంఖ్య ఇంకా వస్తా ఉంటారు. మన రీడర్స్ సంఖ్య ఎంత ఉంది? 50 నుంచి 60 వస్తుంది. అవును, మెంబర్షిప్ సంఖ్య 3000 కనీసం 10% అన్న వస్తూ ఉంటే మీరు రెగ్యులర్గా వస్తారు. రెగ్యులర్ ప్రశాంతంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మంత్రి గారు కానీ ఎక్కువ పాఠకులను ఆకర్షింపజేయాలా, పాఠకులు అనేది ముందుగా తీసుకొచ్చి వారి ద్వారా పుస్తక పట్టణం పిల్లకాయలు చూపే విధంగా. అందుకనే మన దీంట్లో కూడా 13 సంవత్సరాల చదువుకోవడానికి సెల్ ఫోన్ నిషేధం పెట్టడం జరిగింది. అసెంబ్లీలో పెట్టారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనం ఖచ్చితంగా కళాశాల మంచి బిల్డింగ్ ఉంది, మంచి వాతావరణం మీరే చెప్తున్నారు. బట్ ఇంకా ఎక్కువ మంది వచ్చే విధంగా ప్రభావితం చేస్తున్నారు. ముందు వస్తున్నారా గ్రంథాలయంకి? నుంచి కూడా రోజు వచ్చి ఒక అరగంట సేపు లేదా గంట సేపు. ఇప్పుడు 13 సంవత్సరాల లోపల సెల్ ఫోన్ నిషేధం కూడా తెలిసిన విషయమా? ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా పుస్తక పఠనం వైపు ఎక్కువసేపు మొగ్గు చూపాలి. పుస్తక పఠనం అంటే పేపర్ చదవడం, పుస్తకాలు చదవడం, మన సబ్జెక్టే కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఇవన్నీ కూడా చదువుకుని, చరిత్ర పుస్తకాలు ఇవన్నీ కూడా చదువుకుని మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. గ్రంథాలయాలంటే జ్ఞాన భండాగారం. అన్ని విషయాలు తెలుస్తాయి. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.